రైట్ ఇక సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంటే మరో గంటన్నరలో ఇటు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. ఇటు మా కరెస్పాండెంట్ ఏదైతే ప్రసాద్ కూడా ఉన్నారు విజయవాడ నుంచి, అట్లాగే ఒంగోలు నుంచి వెంకట్రావు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా దీనికి సంబంధించి మాట్లాడదాం, ప్రసాద్తో మాట్లాడదాం. ప్రసాద్, ఏంటి అప్డేట్స్ ఏంటి? పోలింగ్ అంటే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అభ్యర్థులు ఎన్ని గంటలకి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను లోపలికి పంపే అవకాశం ఉంది ఏజెంట్లని? ప్రసాద్. పవన్, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ఫలితాల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల కూడా విస్తృతమైన బందోబస్తు నిర్వహించారు, భారీగా ఏర్పాట్లు కూడా చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు. ఎందుకంటే పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు కూడా చాలా తీవ్రంగా పరిగణించాయి. ఈ నేపథ్యంలో మొత్తం జిల్లా యంత్రాంగాన్ని, పోలీసు అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో గతంలో ఎప్పుడు లేని విధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు, ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేసి కేవలం ఎవరైతే పాసులు ఉన్నాయో ఆ పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి లెక్కింపు జరిగే కృష్ణా యూనివర్సిటీ దగ్గరే ఉన్నాము. చూస్తున్నాం, భారీగా పోలీసు బందోబస్తు ప్రధాన ద్వారం వద్ద కూడా ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ద్వారం గుండా కేవలం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు అభ్యర్థులు మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. ఇక ఇతర ఏజెంట్లు కావచ్చు, మీడియా కావచ్చు, ఇతర ఎవరున్నా కూడా ఎంఆర్ఓ స్థాయి అధికారుల నుంచి అందరూ కూడా వేరే మార్గంలో లోపలికి పంపిస్తున్న పరిస్థితి. ఇక 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత 8:30కు అసెంబ్లీకి సంబంధించిన ఈ ఈవీఎంల ద్వారా లెక్కింపు ప్రారంభమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మెజార్టీ సర్వేలన్నీ కూడా కూటమికి మద్దతుగా ఇవ్వటం, కొన్ని సర్వేలు వైసీపీకి మద్దతుగా ఇవ్వడం నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు ఫలితం ఏముండబోతుంది, ఎవరు అధికారంలోకి వస్తారు, ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. జోరుగా పందాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం పరిశీలిస్తే మొత్తం అయితే పార్లమెంట్కి సంబంధించి మాత్రం ఇటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అదేవిధంగా ఈవీఎం లెక్కింపు ఒకేసారి ప్రారంభమయ్యే విధంగా ఏర్పాట్లు చేసినట్టు కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక రాష్ట్రం మొత్తం మీద 4,13,00,000 మంది ఓటర్లు ఉంటే 3,33,00,000 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా అత్యధికంగా ఎక్కువ రౌండ్లో ఉన్న నియోజకవర్గాలకైతే రాత్రి 10 గంటలకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. తక్కువ రౌండ్లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి అయితే మధ్యాహ్నం లంచ్ టయానికే పూర్తి స్థాయి ఫలితం వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. అదేవిధంగా మొత్తం ఇక్కడ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రం ఉందో ఆ కేంద్రానికి సంబంధించి లోపలికి వచ్చే అన్ని మార్గాలు కూడా 3 బారికేడ్లు ఏర్పాటు చేసి 3 చోట్ల కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. అదేవిధంగా ముందస్తు చర్యగా పారామిలిటరీ బలగాలను కూడా పూర్తి స్థాయిలో మోహరించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 67 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలు కూడా ఆంధ్రప్రదేశ్లో భద్రత నిర్వహిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని చోట్ల జరిగిన విధ్వంసక ఘటనలు, అది అభ్యర్థులపై దాడుల నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమైనట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఇక లెక్కింపుకు సంబంధించి అయితే మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ లెక్కింపుకు సంబంధించి కౌంటింగ్లో ఒక్కొక్క ఫలితం వెలువడే అవకాశం ఉంది. అయితే 8:30కి ఈవీఎంల ద్వారా ప్రారంభమయ్యే లెక్కింపుకు సంబంధించి 11 నుంచి కూడా ఒక ట్రెండ్ ఎలా ఉందనేది కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు, ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది కూడా మరికొద్ది రోజులు తేలనుంది. ఎందుకంటే May 13 జరిగిన పోలింగ్కి సంబంధించి ఇప్పటివరకు కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా కూడా ఓటర్ తీర్పు అయితే ఇప్పటికే ఈవీఎంలు నిక్షిప్తమై ఉంది. ఈరోజు ఈ లెక్కింపు ద్వారా పూర్తి స్థాయిలో వెల్లడించే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అధికారుల పరంగా కూడా ఎందుకంటే కొన్ని ఆంధ్రప్రదేశ్ గతంలో ఎప్పుడు లేని విధంగా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల జరిగిన ఘటనల నేపథ్యంలో చాలా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకోవడం, తాజాగా సుప్రీంకోర్టు కూడా కొన్ని అంశాలపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఖర్చు మీద సాములా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఏమాత్రం చిన్న లోపం జరిగిన, చిన్న తప్పిదం జరిగిన వెంటనే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు సస్పెండ్ చేస్తున్న, అధికారులు కూడా సస్పెండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా నిబంధనల ప్రకారం ఎవరైనా నడుచుకునే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఇక మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి అయితే మచిలీపట్నం పార్లమెంట్తో పాటు గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, అవనిగడ్డ, పెడన ఈ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ మనం ఉన్న ప్రాంతంలో కృష్ణా యూనివర్సిటీలో లెక్కింపు ప్రారంభమవుతూ ఉంది. ఇక వీటికి సంబంధించి ఈ మధ్యాహ్నం నుంచి కూడా ఫలితాలు వస్తాయి. అయితే ప్రధానంగా గన్నవరం, గుడివాడ
ఈ ఈ రెండు నియోజకవర్గాలపై కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వారు గట్టిగా ఉండటం, కొడాలి నాని వంటి నాయకుడు ఉన్న నేపథ్యంలో అతను ఓడించాలని కూడా చాలామంది ప్రయత్నం చేపట్టిన నేపథ్యంలో ఆ నియోజకవర్గం మీద ఫలితం ఎలా ఉండబోతుందని ఆసక్తిగా చూస్తారు. ఇక గన్నవరంలో వల్లభనేని వంశీ అదే యాలగడ్డ వెంకటరావు పోటీ చేసిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఫలితం ఎలా ఉండబోతుందని కూడా అందరూ ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఇక పెనలూరులో కూడా బోడే ప్రసాద్, అదేవిధంగా జోగి రమేష్, అంటే కృష్ణా జిల్లాలో ఈ మూడు నియోజకవర్గాలపై ఎక్కువ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ జిల్లా కూడా అంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కేసీఆర్ చిన్న ఇప్పటికి పోటీలో దిగారు. అలా కేసీఆర్ నాని వైసీపీ తరఫున అంటే అన్నదమ్ముల సవాలుగా కూడా ఉన్న నేపథ్యంలో ఆ ఎంపీ సీటు పోటీపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫలితం ఎలా ఉండబోతుందని. ఇక జగ్గైపేట, నందిగామ, మైలవరం, విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా లెక్కింపు నోవా నిమ్రా కాలేజీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఫలితాలు ఎలా ఉండబోతుందని కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద అన్ని కౌంటింగ్